Hello everyone, welcome to Anagani Commerce. స్టూడెంట్స్ పేపర్ చూస్తున్నారండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇదేంటి అంటే బిజినెస్ లాస్ అండ్ ఎథిక్స్ అండి. బిజినెస్ లాస్ అండ్ ఎథిక్స్ ఫర్ ఎవరికి వచ్చిన క్వశ్చన్ పేపర్ అంటే ఇది మొన్న డిసెంబర్ 2024లో ఇంటర్మీడియట్ ఎవరు సిఎంఏ ఇంటర్ వాళ్ళ పేపర్ అండి. ఇది ఫిఫ్త్ పేపర్ కదా. బిజినెస్ లా అంటే సిఎంఏ ఇంటర్ ఫస్ట్ గ్రూప్ లో ఇది ఫస్ట్ పేపరే. కాకపోతే మనకు సిఏ ఫౌండేషన్ లో 1 2 3 4 అయిపోయిన తర్వాత కంటిన్యూషన్ గా దీన్ని ఫిఫ్త్ పేపర్ గా మనం తీసుకుంటాం. ఫిఫ్త్ పేపర్ అండి. ఓకే, రైట్. ఈ పేపర్ అండి రేపు మనకి 2025లో ఎవరైతే అటెంప్ట్ ఇస్తున్నారో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. ఈ మనం క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ అనేది ఎప్పుడైనా సరే మినిమం ఒక 4 ప్రీవియస్ పేపర్స్ అయినా కానీ చేసి వెళ్ళండి. మినిమం అని చెప్తున్నా నేను. చాలా యూజ్ అవుతుందండి ప్రీవియస్ పేపర్స్ చేస్తే. రైట్, టైం వచ్చేటప్పటికి 3 అవర్స్. ఫుల్ మార్క్స్ 100. ఈ 100లో మనకి మనకి మళ్ళీ 2 పార్ట్స్ చేస్తారుగా. ఏంటి, 30 and 70 మార్క్స్. 100 ఫుల్ మార్క్స్. ఈ 30 ఏంటి, ఎంసీక్యూలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వెరీ వెరీ ఈజీగా మనం 30 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, మొత్తం అన్ని రాయాల్సిందే. 15కి 15 రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 30 మార్క్స్. చాలా ఈజీగా మనం తెచ్చుకోవచ్చు అండి. కాకపోతే మనకి మొత్తం సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. చూడండి ఏమన్నారు, సెక్షన్ ఏ లో కంపల్సరీ ఖచ్చితంగా రాయాల్సిందేది, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద 4 ఆల్టర్నేటివ్స్ గివెన్. 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు, వీటిల్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూస్ చేయమంటున్నారు. నెక్స్ట్ మనకి ఇట్లా 1 2 చూడండి, పేపర్ చూడండి ఇలా మన పేపర్ ప్యాటర్న్. 1 2 3 4, నెక్స్ట్ 5 6 7 8 9 10 11 12 13 14 15. మనకి ఇక్కడికి ఎండ్ అయిపోయింది సెక్షన్ 1. నెక్స్ట్ సెక్షన్ బి స్టార్ట్ అవుతుందండి. సెక్షన్ బిలో మనకి ఏంటంటే మొత్తం 7 క్వశ్చన్స్, 7 ఆన్సర్ చేయమన్నారు. మళ్ళీ 7లో ఏబిలుగా డివైడ్ చేసుకుని 7 + 7 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 14 మార్క్స్. ఈ 7లో మనము ఎనీ 5 రాయమంటాడండి. ఎనీ 5 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. ఓకే, ఎనీ 5 చేస్తే 5 అంటే ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 7 + 7 14 అన్నాం కదా. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 14 మార్క్స్. మొత్తం 70 మార్క్స్ అండి. ఓకేనా, మొత్తం 70 మార్కులు. టోటల్ వచ్చేటప్పటికి మనకి 100 మార్క్స్. మనకు పైన ఎంసీక్యూలు అసలు ఒకటి కూడా తప్పు లేకుండా చేస్తే 30 మార్క్స్ అక్కడే వచ్చేస్తాయి. ఇంకో 10 అయితే పాసే కదండి. ఇంకో 10 మార్క్స్ అయితే 40 మార్క్స్ పాస్ అయిపోతాము. అగ్రిగేషన్ రావాలంటే ఈచ్ సబ్జెక్ట్ లో మనకేంటి 40 తగ్గకుండా రావాలి. ఓవరాల్ గా 200 ఉండాలి. కాబట్టి ఏదైనా ఈజీ సబ్జెక్ట్ ఉంది, ఇప్పుడు ఫినాన్షియల్ అకౌంటింగ్ ఉంది, స్కోరింగ్ సబ్జెక్టు, అలాంటి వాటిలో మనం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. ఓకే, చూడండి ఏమన్నారు సెక్షన్ బిలో 14. ఇదిగోండి 5 × 5 క్వశ్చన్స్ రాయండి, 14 మార్క్స్, 70. ఇదిగో ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్. చూడండి క్వశ్చన్ నెంబర్ 2 అంటే ఏంటి, ఇక్కడ సెక్షన్ బిలో మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ అనట్లా, పైన చూస్ ద రైట్ ఆన్సర్ అన్నాడు కదండి. ఇదిగోండి సెక్షన్ ఏలో ఒకటి, ఇదిగోండి ఫస్ట్ క్వశ్చన్ గా ఇచ్చి దాంట్లో మళ్ళీ సబ్ క్వశ్చన్స్ 15 ఇచ్చారు కదా. దాని తర్వాత కంటిన్యూషన్ గా సెక్షన్ బి అని చెప్పేసి సెకండ్ క్వశ్చన్ అంటున్నారు. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ సెకండ్ క్వశ్చన్, థర్డ్, చూడండి సెకండ్, థర్డ్ క్వశ్చన్, 4 5 6 7 8. ఓకే, మనకి 8 క్వశ్చన్స్ తో ఎండ్ అయిపోతుంది. మొత్తం టోటల్ గా 7 క్వశ్చన్స్ అండి సెక్షన్ బిలో. ప్రతి దాంట్లో మళ్ళీ ఏ, బి, 7 + 7 14 మార్క్స్. అవి రెండు రాస్తేనే నీకు ఫుల్ మార్క్స్. నువ్వు ఏ క్వశ్చన్ అయినా కానీ 5 క్వశ్చన్స్ తీసుకోండి. అంతేగాని ఆ, మీరేంటి మొత్తం నేను 7 ఆన్సర్ చేస్తాను, ఒక దాంట్లో ఏ తీసుకున్నా నేను, ఇంకో దాంట్లో బి, మొత్తం మీద నేను ఆ, ఏంటి మనకి 10 కదా ఆన్సర్ చేయాలి. అంతేగా ఒక్కొక్క దాంట్లో మనకు ఒక్కొక్క 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయమంటే ఒక్కో దాంట్లో 2 కాబట్టి 10 ఆన్సర్ చేశానండి నేను. ఒక దాంట్లో ఏ తీసుకున్నాను, ఇంకొక దాంట్లో బి తీసుకున్నాను అనేది అట్లా కాదండి. మనకి ఏంటంటే మొత్తం మీద టోటల్ గా 5 క్వశ్చన్స్ అనేది కవర్ అవ్వాలి. అది మొత్తం మీద 5 క్వశ్చన్స్ అనేది ఏమైనా తీసుకొని 5 క్వశ్చన్స్ అనేది కవర్ అవ్వాలి. అది ఇక్కడ విషయం. ఇక్కడ ఏబి. ఓకే, తర్వాత మళ్ళా థర్డ్ లో మళ్ళీ ఏబి, ఫోర్త్ లో ఏబి, ఫిఫ్త్ లో ఏబి, ఇలా ఈ రకంగా
అయితే ఎప్పుడు కూడా రెలవెంట్ గా ఉండాలండి మనం రాసే ఆన్సర్. అంతేగాని ఇప్పుడు మన డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారుగా, ఇంటర్మీడియట్ లో ఎట్లా అంటే అట్లా రాసినా కూడా మార్క్స్ వేసేస్తారు. ఓకే. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మన రెలవెంట్ గా రాయాల్సిందే. బుక్ లో ఏముంటే అది దించాల్సిందే. మేము ఓన్ గా రాస్తామండి అంటే కుదరదు. అదొకటి గుర్తు తెచ్చుకోండి, గుర్తు పెట్టుకోండి. ఈ కోర్సెస్ లో సిఏ అయినా అంతే. సిఏ అయితే ఇంకా చాలా టఫ్ గా ఉంటుందండి. ఎందుకు టఫ్ అంటున్నానంటే ఇలా చాయిస్ కూడా చాలా కష్టం. ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీగా రాయమంటారు, ఇంత చాయిస్ అయితే ఇవ్వరండి. ఇది బాగుంది. మనకు రెండు క్వశ్చన్స్ తీసేసి మిమ్మల్ని ఏంటి 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయమంటున్నారు. ఈజీగా ఉంది పేపర్. మనకి మొత్తం పేపర్ ప్యాటర్న్ సిఎంఏనే ఈజీగా ఉంది. ఎవరైనా సిఏ చదువుతా సిఎంఏ వస్తే కనుక వాళ్ళకి చాలా ఈజీ అండి. సిఎంఏ ఫస్ట్ టైం సిఎంఏనే తీసుకుంటే నేను చెప్పలేను, కానీ వాళ్ళ టఫ్ అనిపించవచ్చు. సిఏ చదువుకుంటే సిఎంఏ వచ్చే వాళ్ళకి చాలా ఈజీ. అది ఏదైనా కానీ సిఎంఏ మాత్రం చాలా ఈజీగానే ఉంది. ఇదండి మనకి మొత్తం. ఓకేనా? చూసుకోండి. నెక్స్ట్ పేపర్ నుంచి నేను ఏంటంటే ఒక్కొక్కటి తీసుకుని మనం ఈ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొన్న ఫినాన్షియల్ అకౌంటింగ్ పేపర్ చెప్పానండి. దాని తర్వాత నేను లా పేపరు ఇవాళ డిస్కస్ చేసాం మనం. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ పేపర్తో మళ్ళీ వద్దాం మనం. ఓకే.